అందరికీ నమస్కారం. శ్రీ పాతాళ శంభు మురుగన్ ఆలయం తమిళనాడులోని దిండిగల్ జిల్లా రామలింగంపట్టి భోగర్ నగర్లో ఉంది. ఇది శివుడు మరియు పార్వతి యొక్క కుమారుడైన మురుగన్ మరియు ఏనుగు తల కలిగిన దేవత గణేష్ యొక్క తోబుట్టును ప్రతిష్ఠిస్తుంది. ఇక్కడ అధిష్టాన దేవతగా ఆయనకు పాతాళ శంభు మురుగన్ అనే పేరు ఉంది. ఈ క్షేత్రం చుట్టూ పశ్చిమ కనుమలు మరియు దేవర్మలై వంటి పర్వతాలు ఉన్నాయి మరియు పళని కొండలలోని మురుగన్ ఆలయానికి సమీపంలో ఉంది. పాతాళ శంభు మురుగన్ ఆలయ పురాణం. మురుగన్ తమిళుల పోషక దేవుడు. ఒక తమిళ సామెత కుండిరుక్కం ఇడమెల్లం కుమారన్ అంటే కుమరన్ మురుగన్ సాధారణంగా భూమిపైన ఉన్న కొండ ప్రాంతాల్లో కనిపిస్తారు. కానీ ఈ ఆలయంలో మురుగన్ తన భక్తులకు భూమి కింద కనిపిస్తారు. ఇక్కడ ఉన్న దేవత తన భక్తులకు అనేక వరాలను మంజూరు చేస్తారని ఇక్కడ భక్తులు భావిస్తారు. అందుకే ఈ ఆలయం మురుగన్ భక్తుల్లో బాగా ప్రాచుర్యం పొందింది. తిరుకోవిలూర్ సిద్ధార్థ్ ఈ ఆలయంలో మురుగన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇక్కడే పూజించేవారట. ఈ ఆలయం ప్రసిద్ధి చెందిన పరిహార స్థలం. ఇక్కడ ప్రజలు తమ జాతకాల్లో గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి నివారణలు చేస్తారట. తిరుకోవిలూర్ సిద్ధార్థ్ బంగారం, వెండి, రాగి, ఇనుము, సీసం అనే 5 లోహాల మిశ్రమాలతో 1.5 అడుగుల ఎత్తున్న మురుగ విగ్రహాన్ని తయారు చేశారు. ఇది భూగర్భ గుహలో పూజించబడుతుంది మరియు శరీరం బలంగా ఉండడానికి ప్రతిరోజు అభిషేకం ఇవ్వబడుతుంది. సిద్ధుల కాలం తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత రామనాథపురం సంస్థానాధీశుడైన భాస్కర సేతుపతి వంశానికి చెందిన గంధమారన్ ఈ విగ్రహం యొక్క మహిమను గ్రహించి ఆలయంలో పూజలు నిర్వహించడానికి చొరవ తీసుకున్నారట. అనంతరం పలువురు భక్తులు తరలివచ్చి నూతన ఆలయాన్ని నిర్మించి కుంభాభిషేకం నిర్వహించారు. పాతాళ శంభు మురుగన్ ఆలయ ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం. ఈ దేవాలయం 1000 సంవత్సరాల నాటిదని అక్కడి వారు నమ్ముతారు. ఇది తూర్పు ముఖంగా ఉన్న ఆలయం. ముందు భాగంలో గంభీరంగా నిలబడి ఉన్న సంరక్షక దేవత సంగి కరుప్పస్వామిని చూడవచ్చు. విగ్రహం 15 అడుగుల ఎత్తు ఉంటుంది. ముఖమండపంలో సెల్వ వినాయగర్ భక్తులను అలరిస్తున్నారు. అర్ధమండపంలో కాలభైరవుడు తూర్పున కొలువై ఉన్నారు. ఇక్కడి నుండి 18 మెట్ల మార్గంలో 16 అడుగుల భూగర్భంలో ఉన్న గర్భగుడిలోకి వెళ్తుంది. ఆలయ సమీపంలో ఈయన శివుడిని పూజించవచ్చు. ప్రదోషం రోజుల్లో ప్రత్యేక పుణ్యస్నానాలు, పూజలు జరుగుతాయి. ప్రతిరోజు మురుగకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ ఆలయంలో గోశాల ఉంది. ఇక్కడ గోవులకు ఆశ్రయం ఇస్తారు. భక్తులు చెడు కర్మలను తొలగించడానికి ఆలయంలో ఆవుదానం కూడా చేస్తారు. పాతాళ శంభు మురుగన్ ఆలయంలో పూజించడం వలన కలిగే ప్రయోజనాలు. ఈ ఆలయంలో ప్రసాదంగా ఇచ్చే విభూతిలో దైవిక లక్షణాలు ఉన్నాయని నమ్ముతారు. ఈ ఆలయంలో పూజలు చేయడం వల్ల గురు, శుక్ర, శని, సూర్య, కేతువు వంటి గ్రహాల దుష్ప్రభావాల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. అందువలన ఈ ఆలయం సర్వదోష నివర్తి స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అన్ని గ్రహ దోషాలను నివృత్తి చేయవచ్చు. భక్తులకు దేవుడిచే ఆశీర్వదించబడిన కరుంగలి మాల మరియు కరుంగలి వేలు కూడా ఇక్కడ ఇవ్వబడుతుంది. ఇవి కుజ అంగారకుడు యొక్క ప్రతికూల ప్రభావాలను భర్తీ చేయగలవు. పనిలో మెరుగైన స్థానం మరియు ప్రభుత్వ అధికారుల నుండి అనుగ్రహాన్ని కోరుకునే వ్యక్తులు ఆలయాన్ని సందర్శించి నైవేద్యాలు సమర్పించుకుంటారు. భక్తులు ఆలయాన్ని సందర్శించి సంతానం, దీవెనలు, శ్రేయస్సు మరియు ధైర్యం కోసం ప్రార్థిస్తారు. వారు దేవతకు వస్త్రాలు మరియు ఆభరణాలను కూడా సమర్పిస్తారు. ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్లో ఉందో కరుంగలి మాల ప్రతి ఒక్కరూ ధరిస్తున్నారు. సో అది అయితే ఈ మురుగన్ టెంపుల్లోనే లభిస్తుంది. ఒరిజినల్ అయితే నేను కూడా తీసుకున్నాను. సో ఈ టెంపుల్లో పండుగలు ఏంటి అనేది చూద్దాం. పురటాసి బ్రహ్మోత్సవం, స్కందషష్ఠి, పంగుని ఉతిరం, మాసిమాగం, వైకాసి విశాఖం, తిరుకార్తికై, వైకుంఠ ఏకాదశి మరియు శ్రావణ దీపం ఇక్కడ జరుపుకునే కొన్ని పండుగలు. ఆలయం ఉదయం 6 గంటలకు తెరిచి రాత్రి 8 గంటలకు మూసివేయబడుతుంది.
ఈ ఆలయం చుట్టూ ఉండే అడవుల్లో దొరికే నల్లమల్ల చెట్టు నుండి తయారు చేసిన పూసలను దండగా చేసి దాన్ని కరుంగలి మాలగా పిలుస్తారు. అక్కడ తయారు చేసిన ఈ కరుంగలి మాలను దేవుని గర్భగుడిలో ఉంచి 45 రోజుల పాటు పూజ చేసిన తర్వాత మాత్రమే మాలను దేవుని సన్నిధిలో మాత్రమే విక్రయిస్తారు. ఈ మాల ధరించిన వారికి నెగిటివ్ ఎనర్జీస్, దిష్టి నుండి విముక్తి కలుగుతుందని నమ్మకం. ఈ మాల ధరించిన తర్వాత పాజిటివ్ మైండ్ సెట్తో పాటు ఎనర్జీఫుల్గా ఉంటూ కాన్సన్ట్రేట్గా ఉంటారని ధరించిన వారి నమ్మకం. శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్గా శక్తి వస్తుంది అనే నమ్మకం ఏర్పడటంతో ఎంతోమంది ఈ మాలను ధరిస్తూ దర్శనమిస్తున్నారు.